ఫ్రెండ్స్, కొన్ని ప్రదేశాలలో వర్షాలు పడక ఇలా మొక్కలు ఎండిపోతున్నాయని ఈ రైతు చూడండి ఎంతో దూరం నీకెళ్ళి నీటిని తోడుకొచ్చి ఇలా మొక్కలకి నీటిని పోస్తున్నాడు. ఈ దృశ్యం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కదా. పాపం మా రైతు ఏం చేస్తాడు, ఎంతో కష్టపడి విత్తనాలను కొనుక్కొచ్చి తనకున్న 1 ఎకరంలో భూమిని సాగు చేశాడు. మంచిగా కాలమయ్యి వర్షాలు పడి విత్తనాలు మొలకెత్తి మంచి దిగుబడి వస్తుందేమని ఈ రైతు ఎదురు చూస్తున్న సమయంలో అసలు వర్షాలే పడక మొక్కలన్నీ నేలముఖం వేశాయి. పాపం మా రైతు తట్టుకోలేక ఎంత కష్టమైనా సరే అని 2 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని ఈ ప్లాస్టిక్ బిందెలలో తోడుకొచ్చి వాళ్ళ భార్య సహాయంతో అతనికున్న 1 ఎకరం భూమిని మొత్తం నీటితో నింపేశాడు. నిజంగా రైతులు చాలా పాపం కదా. అయినా వర్షాలు పడకపోతే రైతులు ఏం చేస్తారు? అసలు ఇది వర్షాకాలమా లేక ఎండాకాలమా అనే విధంగానే ఉంది కదా. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. పంటలు లేని పెద్ద పెద్ద సిటీలలో వర్షాలు కురిస్తే ఏం లాభం ఫ్రెండ్స్? పంటలు పండించే ఊర్లలో వర్షాలు కురిస్తేనే కదా రైతులు సుభిక్షంగా ఉండేది, దేశం మొత్తానికి ఆహారాన్ని అందించేది. ఫ్రెండ్స్, వర్షాలు అన్ని చోట్ల పడాలని మనందరం కోరుకుందాం.